స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు దాటింది. దేశం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది అంటాం. కానీ మన రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో మాత్రం జనం ఇప్పటికీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే బ్రతుకుతున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో దొత్తివాగు దాటాలంటే గుండె గుబేలనాల్సిందే. ఒక బ్రిడ్జ్ లేక, కనీస రోడ్డు వసతి కూడా లేక ఆ 19 గ్రామాల ప్రజలు పడుతున్న నరక యాతనపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. చూడండి, నీళ్ల మధ్య తేలియాడుతున్న ఈ తెప్ప ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో. ఇక్కడ గాలివాన లేదు, వాన నీటిలో పడవ ప్రయాణమూ లేదు. కేవలం వాగునీరే ఉంది. అది ప్రవహిస్తే అవతల ఉన్న ఊర్లకు బయటి ప్రపంచంతో సంబంధం కట్ కావాల్సిందే. ఈ గ్యాప్ లో ఆ తెప్ప కొంచెం అటు ఇటైనా నీళ్లలో మునగాల్సిందే. నిర్మల్ జిల్లా పెంబి మండలం షెట్పల్లి వద్ద దొత్తివాగు ఉధృతికి అవతలి వైపున్న 19 గ్రామాల ప్రజలకు ఇదే నిత్య జీవితం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వీరికి నరకమే. నిత్యవసరాలు కావాలన్నా, అత్యవసర వైద్యం అందాలన్నా ప్రాణాలను పణంగా పెట్టి ఈ తెప్పల మీద ప్రయాణించాల్సిందే. షెట్పల్లి వద్ద దొత్తి, కడెం వాగులు కలవటంతో ప్రవాహం చాలా వెడల్పుగా మారుతుంది. యాపల్గూడ, సత్తుగూడ, బస్పెళ్లి, కోలంగూడ లాంటి 19 గ్రామాల రాకపోకలు పూర్తిగా బంద్ అవుతాయి. బ్రిడ్జ్ లేక ప్రభుత్వ రేషన్ లారీలు కూడా అటువైపు వెళ్లే ఛాన్స్ లేదు. దీంతో షెట్పల్లిలోనే రేషన్ తీసుకుని బియ్యం బస్తాలను కూడా ఈ తెప్పలపై ప్రమాదకరంగా గ్రామాలకు తరలిస్తున్నారు. పురిటి నొప్పులతో ఉన్న గర్భిణులు, ప్రాణం మీదకొచ్చిన రోగులను ఆసుపత్రికి చేర్చడానికి పడుతున్న ఈ పాట్లు చెప్పతరం కాదు. ఈ ప్రాంతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండడంతో రెగ్యులర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఫారెస్ట్ రూల్స్ అడ్డమొస్తున్నాయి. అయితే కలెక్టర్ తో కలిసి బైక్ పై పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు త్వరలోనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అసలు సమస్య బ్రిడ్జ్ ఒక్కటే కాదు, చాలా గ్రామాలకు ఇప్పటికీ కనీసం కరెక్ట్ రోడ్లు కూడా లేవు. నేటికి ఎడ్లబండి బాటలే గతి. అడవుల్లో బతుకుతున్న మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించటం లేదంటూ ఆ పల్లెల జనం కన్నీరు పెడుతున్నారు. ఇకనైనా సర్కార్ స్పందించి తమ కష్టాలకు శాశ్వత మోక్షం చూపాలని కోరుకుంటున్నారు.